హైదరాబాద్ శేర్లింగంపల్లి పరిధిలోని మాదాపూర్ సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవంతి ఒక పక్కకు ఒరిగింది. దాని పక్కనే సెల్లార్ కోసం గోతులు తీస్తుండడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగిపోయింది. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జనం తమ ఇళ్లను ఖాళీ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఇప్పుడిప్పుడే అధికార యంత్రాంగం అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ బిల్డింగ్ నలువైపులా ఉన్నటువంటి భవన యజమానులు రెంటర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి కూడా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సిద్దిక్ నగర్ గచ్చిబౌలికి చెందినటువంటి సిద్దిక్ నగర్ లో ప్రస్తుతం ఈ 5 అంతస్తుల భవనం ఒకవైపు ఒరిగినటువంటి బిల్డింగ్ పక్కనే 50 గజాలలో మరొక యజమాని పూర్తి స్థాయిలో అక్కడ సెల్లార్ తవ్వకాలు జరుపుతుండగానే ఈ బిల్డింగ్ ఇటువైపుగా ఒరిగినటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ సరైనటువంటి ప్రమాణాలు పాటించకపోవడము, ఈ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఈ బిల్డింగ్లకు సెల్లార్ల తవ్వకాలు చేయడము, నిర్మాణాలు చేపట్టడము, సరైనటువంటి ఈ మెటీరియల్ ఉపయోగించడం కారణంగానే తరచుగా ఇలాంటి ప్రమాదాలు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సంఘటన ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇప్పుడు సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం ఒకవైపుగా ఒరిగింది అనే ఒక విషయం తెలుసుకున్నటువంటి అధికారులు, అగ్నిమాపక అధికారులు, ఇటు పోలీసులు, ఫైర్ తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని హైడ్రా అధికారులు సైతం ఈ బిల్డింగ్ ఎటువైపుగా ఒరిగి ఇతర భవనాల పైన కూలి పడుతుందో అనే ఒక భయంతో 4 వైపులుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఇల్లులు ఖాళీ చేయిస్తూ అక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ భవనానికి ఆనుకొనే మరో 50 గజాలలో ఇంటి యజమాని ఈ రోజు సెల్లార్ తవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక్కసారిగా ఈ బిల్డింగ్ ఒకవైపుగా ఒరిగిందంటూ మాత్రం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు అందజేయడం జరిగింది. స్థానికులందరూ కూడా చాలా రోజులుగా ఒక భవనాన్ని స్పేస్ వదలకుండా కొన్ని మీటర్లు వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఆనుకొని ఈ సెల్లార్ తీయడం కారణంగానే ఒక్కసారిగా ఆ పిల్లర్ల వెయిట్ అంతా కూడా ఒక సైడ్ పడి బిల్డింగ్ అంతా ఒరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా గతంలో నుంచి ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ ఒకవైపుగా ఒరిగినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అది ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయిలో నేల మీదకి పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ చుట్టువైపుల వారిని కూడా అప్రమత్తమయ్యి ముందస్తుగా చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. శివ, అయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే హైడ్రా అధికారులు కావచ్చు, ఏమైనా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా రవితేజ్? ఇలాంటి భవనాల విషయంలో ఇప్పటికే హైడ్రా కొన్ని కొత్త ప్రమాణాలని తెరపైకి తీసుకొచ్చి ఇక నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపట్టాలంటే తప్పనిసరిగా హైడ్రా అనుమతి కంపల్సరీ అంటూ కూడా అధికారికంగా ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది హైడ్రా బాధ్యతలు ఇచ్చిన తర్వాత నిర్మాణం జరిగినటువంటి బిల్డింగ్, అంతకు ముందు జరిగినటువంటి బిల్డింగ్ అనే దానిపై కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఇల్లీగల్ గా ఈ కన్స్ట్రక్షన్ చేయడము, ఒకదానికొకటి కొన్ని మీటర్లు గ్యాప్ వదిలి ఈ భవనాలని కన్స్ట్రక్షన్ చేయాలని కొన్ని నియమాలు ఉన్నప్పటికీ అవి ఏవి కూడా పాటించకుండా తక్కువగా గజ స్థలాల్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఫ్లోర్ కి మించి అదనంగా ఫ్లోర్లు వేసి ఆ బరువు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ లో కూడా బిల్డింగ్లు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సిద్దిక్ నగర్ లో ఈ ఒరిగినటువంటి బిల్డింగ్ ఆనుకొని పక్కకు ఉన్నటువంటి స్థలంలో సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఉందా లేదా, అనుమతి ఉంటే ఆ భవనానికి ఆనుకొని అంత దగ్గరగా ఈ సెల్లార్ తవ్వకాలు జరపడంతో బిల్డింగ్ వెయిట్ ఆగాక ఒక్కసారిగా ఇటువైపు ఒరిగినట్టుగా కూడా అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇటు తవ్వుతున్నటువంటి యజమానికి అనుమతులు ఉన్నాయా, ఆల్రెడీ కట్టి ఒరిగినటువంటి బిల్డింగ్ కి అనుమతులు ఉన్నాయా లేవా అనే దానిపై కూడా రెవెన్యూ మున్సిపల్ అధికారులు అయితే పరిశీలన చేపడతా ఉన్నారు. అంతకుముందు వీటి వల్ల ఎలాంటి నష్టం జరగకూడదు అనే ఒక ఆలోచనతో హైడ్రా అధికారులు, మున్సిపల్, ఫైర్, పోలీసులు అందరూ అక్కడికి చేరుకొని అటువైపుగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఖాళీ చేయించి ఈ భవనంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఖాళీ చేయించి ఇతను 50 గజాలలో ఈ సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఎవరు ఇచ్చారు, ఎలా ఈ సెల్లార్